బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్య చోటు చేసుకుంది. షేక్ రషీద్ అనే యువకుడిని నడి రోడ్డుపై నరికి చంపాడు జిలానీ అనే వ్యక్తి. కత్తితో విచక్షణారహితంగా షేక్ రషీద్ పై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో స్థానికంగా భయానక పరిస్థితి నెలకొంది. హత్యకు గురైన షేక్ రషీద్ బ్రాందీ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ముళ్ళమూరు సెంటర్లో ఘటన జరిగింది. జిలానీ దాడిలో ఘటనా స్థలంలోనే షేక్ రషీద్ చేతులు తెగిపడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ హత్యపై పల్నాడు జిల్లా ఎస్పీ స్పందించారు. పూర్తిగా వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని తెలిపారు. దీనికి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ను అమలు చేశారు. ఇక పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్య చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షలతో షేక్ రషీద్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, ఇప్పటికే చూసుకుంటే హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రత్న, వినుకొండలో నిన్న ముళ్ళమూరు బస్టాండ్ సెంటర్ లో దారుణం చోటు చేసుకుందనే విధంగా చెప్పచ్చు. రాత్రి సమయంలో రషీద్ అనే యువకుడు పైన జిలానీ అనేటటువంటి యువకుడు కత్తితో విచక్షణ రహితంగా కూడా దాడి చేయడం జరిగింది. దాడిలో అతని 2 చేతులను కూడా నరికి వేయడంతో పాటు మెడ పైన పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే రషీద్ అనేటటువంటి యువకుడు మృతి చెందడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అతన్ని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించినా కూడా అతను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మృతదేహాన్ని వెంటనే మార్చరీకి అయితే తరలించారు. అయితే ఈ హత్యకు గల కారణాలపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా ఎస్పీ నిన్న ఛార్జ్ తీసుకున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సంఘటన పైన కూడా వెంటనే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తిగత కక్షలతోనే ఈ యొక్క మర్డర్ జరిగినట్టు కూడా ఆయన అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే చనిపోయినటువంటి రషీద్ ఉన్నాడో అతను వైఎస్ఆర్సీపీ యువజన విభాగానికి సంబంధించినటువంటి నేతగా చెప్తున్నారు. మరి ఇందులో వ్యక్తిగతమైనటువంటి కక్ష ఉందా, లేకపోతే పొలిటికల్ కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే పనుల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం వ్యక్తిగత కక్షల మధ్య ఇద్దరి మధ్య కూడా ఘర్షణ జరిగింది అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. దీనివల్లే రషీద్ పైన జిలానీ దాడి చేయడం జరిగింది అనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారిగా వినుకొండలో ఈ మర్డర్ అనేది వినుకొండ ప్రజలందరినీ కూడా ఉలికిపాటుకి చోటు చేసుకుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా వినుకొండలో ప్రస్తుతం అయితే 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు. దీంతో పాటు నిందితుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? అంటే పోలీసుల కస్టడీలోనే ఉన్నారా? అయితే మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రస్తుతానికైతే రషీద్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా దీనిపైన మాట్లాడినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ఎవరైతే జిలానీని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. తీసుకొని అసలు ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ అయితే చేపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఒకవేళ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఇరు కుటుంబాలకు సంబంధించి అంటే ఇటు రషీద్ కానీ జిలానీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదన్న విధంగా చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి ఒకవేళ గనక స్పందించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.